సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై ప్రజాపోరు బాటపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు మంజూరు చేసి సన్నబియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12 నుంచి నిన్నటి వరకు 23 వరకు అనేక వార్డులలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో అనేక విషయాలు మా బృందం దృష్టికి వచ్చాయి. ప్రధానమైనటువంటి సమస్యలు మురుగు కాలువలు, రహదారులు బాగాలేవనే సమస్య బాగా ముందుకొచ్చింది. అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్విన గుంటలతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఉందని కూడా మేము గుర్తించాం. అదేవిధంగా దద్దనాల చెరువులో ఉన్నటువంటి ఇండ్లకు ఏవైతున్నాయో ఆ ఇండ్లను కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా దద్దనాల చెరువులో గతంలో వచ్చిన వర్షాలకు మొఖాల్లో ఇండ్లు మునిగిపోయినాయి. ఈసారి వర్షాకాలం నాటికి పెద్ద ట్రైన్లు ఏర్పాటు చేసి ఒక్క ఇల్లు కూడా కొనకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉందనేది కూడా మేము గుర్తించాం. అదేవిధంగా రామస్వామి గట్టు కాడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఇళ్ళు ఉన్నాయో అవి పూర్తిగా వచ్చినాయి. ఆ ఇళ్లను ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కేవలం అర్హులైన ప్రతి పేదవాడికి ఆ ఇళ్ళని తీయాలి. అదేవిధంగా అక్కడ చాలా కాలం నుంచి ఉన్నటువంటి పేదలందరికీ గుడిసెలు వేసుకున్న పేదలందరికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితులు వాళ్ళని ఖాళీ చేయడానికి వీలు లేదు. అదేవిధంగా చూసినప్పుడు 5, 6, 7 వార్డుల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రంథాలయం బజారు ఏదైతే ఉన్నదో అది పట్టణానికి తలమానికంగా ఉంటుంది. దానికి ఆ బజారు పరిస్థితి చూస్తే ఇటీవల కాలం డ్రైన్ కట్టారు, రహదారి వచ్చారు, ఆ రహదారి కూడా కట్టాలి. అదేవిధంగా సబ్జెక్ట్ నుంచి వస్తున్నటువంటి దుర్గంధంతో ఆ బజారు ఉన్నటువంటి వాడకట్టు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కనీసం సాయంత్రం పూట ఇంట్లో బయట కూర్చోవే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అవన్నీ గుర్తించాం. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరుబాట కార్యక్రమంలో భాగంగా